ఈ రోజు నేను మీ ముందుకు వచ్చింది ఏం డిస్కస్ చేయడానికి అంటే ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడానికి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ గ్రూప్. సో మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 లొకేషన్స్ లో ఉన్నవి. ఈ మధ్యన మన ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, ఎగుడు దిగుడు పళ్ళు కానీ అన్ని ట్రీట్మెంట్ సరి చేసుకోవడానికి చాలామంది కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, అలైనర్స్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. సో చాలామంది డిఫరెంట్గా కమెంట్స్ పెడుతున్నారు, అంటే ఇట్లా బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత ఇట్లా అనిపిస్తుంది, ఏం చేయాలి అనేసి. సో అందుకే టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పళ్ళు వరుస సరిగా లేదు, అప్పుడు బ్రేసెస్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీకు అనిపించేది ఏంటంటే, అరే ఇంతకు ముందు కంటే ఎత్తు కనిపిస్తున్నాయి కదా, నాకు నేను ఎత్తు తగ్గడానికి పెట్టుకుంటే నాకు ఇట్లా ఎందుకు అనిపిస్తుందని. ఎందుకనంటే ఫస్ట్ ఇనీషియల్గా అట్లానే అనిపిస్తుంది. ఎందుకనంటే మన పంటి మీద అదనంగా ఒక లేయర్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్ కానీ, వైర్ కానీ అంతా వస్తున్నప్పుడు ఆటోమేటిక్ మన పెదాలకు కానీ, పక్కన చెంపలకు కానీ అవి తగిలి అలాంటి ఫీల్ వచ్చే అవకాశం ఉండి, అది స్లోగా మీ పళ్ళ వరుస వెనక్కి పోయినా కొద్దీ ఆ ఫీల్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసేది ఏంది అని అంటే, మనకి బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత ఈ అల్సర్స్ ఫామ్ కావడం కానీ, అంటే నోరు పగలడం అంటాం కదా, నోట్లో అల్సర్స్ ఫామ్ అవ్వడము, అప్పుడు ఏమవుతుంది, కారం కానీ ఏమన్నా తింటే మంట మండడం అట్లాంటివి జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన పళ్ళ వరుస సరిగా లేకపోవడం వల్ల ఒక పన్ను కనుక ముందుకు ఉంది అని అంటే అక్కడ ఉన్న బ్రాకెట్ అనేది మన లిప్పుకు కానీ, చీకు కానీ తగులుతుంది. అక్కడ ఉన్న చర్మం అనేది మనకు గమ్ అంటాం కదా, చిగురు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దానివల్ల అల్సర్ అవుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీ డెంటిస్ట్ మీకు ఒక డెంటల్ వ్యాక్స్ అనేది ఇస్తాడు. ఆ వ్యాక్స్ అనేది చిన్న రోల్ లాగా చేసి ఆ బ్రాకెట్ పైన పెడితే అక్కడ తగలదు, స్లోగా అది అడాప్ట్ అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏముంటుంది ఏంటంటే, మేము బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత నోట్లో లాలాజలం అనేది ఎక్కువ రావడం. ఎందుకు అనంటే, ఇప్పుడు ఈ బ్రేసెస్ అనేది మన నోటికి కొత్తది, అంటే ఇది ఫారెన్ మెటీరియల్ కాదు, మన బాడీలో ఉన్న మెటీరియల్ కాదు. మన ఫారెన్ మెటీరియల్ ఉన్నప్పుడు మన నోరు ఆ రకంగా రియాక్ట్ అవుతుంది, ఎక్కువ లాలాజలం రావడము ఆ రకంగా. అది స్లోగా అడాప్ట్ అయిపోతాం. అడాప్ట్ అయిపోవడం ఏంటి అని అంటే అలవాటు పడతాం. సో ఓకే, అంటే మన నాలుకకు కానీ, మన లిప్పుకి కానీ తెలుస్తుంది, ఓకే ఇవి కొన్ని రోజులు మనతో పాటు జర్నీ చేస్తుంది, ఇట్లానే ఉంటుందని. అప్పుడు మీకు స్లోగా ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఏముంటుందంటే ఉచ్చారణ లోపం, అంటే మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నోట్లో అలాంటి వస్తువు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా 1-2 days అనిపిస్తుంది, తర్వాత అది ఆటోమేటిక్గా మళ్ళీ స్పీచ్ అనేది సెట్ అవుతుంది. స్పీచ్ అనేది మీకు పర్మనెంట్ లాంగ్ టర్మ్ ఇష్యూ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి కొంచెం పెయిన్ రావడం. ఎప్పుడైతే మనం వైర్ టైట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన టీత్ పైన ఫోర్స్ పడుతుంది. ఫోర్స్ పడ్డప్పుడు కొంచెం టీత్ స్లోగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏమన్నా కొంచెం పెయిన్ అనిపించచ్చు. 99% పేషెంట్స్లో అసలు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అట్లా తీసుకోవచ్చు, మీకు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఫుడ్ తినడంలో ఎలాంటి ఫుడ్స్ తినొచ్చు, ఎలాంటి ఫుడ్స్ తినలేము అనేది. ఎందుకంటే బ్రేసెస్ పెట్టిన ఫస్ట్ 1 day అట్లా అయితే మీకు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే బాగా గట్టి పదార్థాలు కానీ, మనకు ఈ బాగా స్టిక్కీ ఫుడ్స్ అంటాం, అంటే జిగట లాంటివి కానీ, బంక లాంటివి కానీ ఫుడ్స్ అనేవి తీసుకోవద్దు అన్నట్టు. ఈ చాక్లెట్స్ కానీ, చివింగ్ గమ్స్ కానీ అట్లాంటివి. సో సాఫ్ట్ ఫుడ్స్ కొంచెం తీసుకోవడం బెటరు. అయితే మీరు ఎంత మంచి క్వాలిటీ బ్రేసెస్ తీసుకున్నా ఇవైతే తప్పవు. దానికి కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి తక్కువ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకేంటి అంటే, ఏ రకంగా బ్రష్ చేసుకోవాలి ఏందనేసి. మీరు మార్నింగ్ నైట్ ప్రాపర్గా బ్రష్ చేసుకోవాలి. ఈ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రష్ వస్తుంది. ఆ బ్రష్తో కనుక చేసుకుంటే కనుక మీకు ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోతే మీ ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది, టూత్ కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే మీరు రెగ్యులర్ విజిట్స్కి వచ్చినప్పుడు ఒకసారి అవసరమైతే క్లీనింగ్ అట్లాంటిది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు తిన్నా కూడా బాగా పుక్కరించి చుమ్మడం కానీ, మౌత్ వాష్ వాడడం కానీ అట్లాంటివన్నీ చేస్తే మీరు ఇలాంటి ఇష్యూస్ నుండి మీరు ఈజీగా బయటపడొచ్చండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లస్ నెక్స్ట్ అలైనర్స్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేసి. అలైనర్స్ మీకు ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ అంటే డెంటిస్ట్రీ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మోస్ట్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ అంటే ఇదే. ఎందుకనంటే మీకు ఎలాంటి బ్రాకెట్ ఉండదు, వైర్ ఉండదు, పెద్దగా పెయిన్ ఉండదు.
జస్ట్ మీరే తీసుకోవచ్చు, మీరే పెట్టుకోవచ్చు. ప్లస్ మీరు తీసి పెట్టుకోవడము అదంతా ఎప్పుడు అంటే మీరు తినేటప్పుడు, మీరు క్లీన్ చేసుకునేటప్పుడు తీసి పెట్టుకోండి. వేరే టైం మొత్తం నోట్లోనే ఉండాలి. అది ఉంటేనే మీకు ప్రాపర్గా రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ రెగ్యులర్గా మీరు ఐదర్ మౌత్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే రెగ్యులర్ సోప్ వాటర్తో దాన్ని క్లీన్ చేసేసి మీకు దాంతోపాటు బాక్స్ వస్తే ఆ బాక్స్లో పెట్టుకోవాలి. కానీ డైలీ 18 to 22 అవర్స్ అయితే అది యూజ్ చేయాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక మాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.